విజయవాడలో జరుగుతున్న గాదే సాయికృష్ణ విషయం మీ అందరికీ తెలుసు. ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి చంపేశారని ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అయితే దీన్ని ఇమ్మీడియేట్‌గా వైసీపీ పొలిటికలైజ్ చేయడం కోసం, ఇది ప్రభుత్వం మీద నెట్టేయడానికి వాళ్ళ రాక్షస ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు. చంపేశారా ప్రమాదవశాత్తు చనిపోయాడు, అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఇట్స్ ఒక డెత్. బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్. ఆ సీఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? అయితే వైసీపీ దీన్ని గవర్నమెంట్‌కి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తుంది కాబట్టి కూటమి నుంచి కొద్దిమంది కార్యకర్తలు సాయికృష్ణకి నేర చరిత్ర ఉంది మరోటని కొద్దిమంది సోషల్ మీడియాలో సాయికృష్ణ క్యారెక్టర్ కోసం వాళ్ళు మాట్లాడడం కూడా గమనిస్తున్నాం. అయితే మీ అందరికీ హృదయపూర్వకంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిదీ రాజకీయం చేయొద్దు, ప్రతిదీ రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి అంటకట్టొద్దు. నిజంగా సాయికృష్ణని తీసుకెళ్లి పోలీసు వారు హింసించి కనీసం ఆయన బాడీ కూడా ఇవ్వకుండా ఖననం చేశారు అని ఆ తల్లి మరియు వాళ్ళ బంధువులు ఆరోపించిందే నిజమైతే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సాయికృష్ణ మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కులపరంగా జరిగింది కాదు. ఎందుకంటే ఈ నేరం ఆరోపింపబడుతున్న సిఐ గారిది సాయికృష్ణది ఒకటే కులం. అలాగే సాయికృష్ణ ఘటన పార్టీలకు కూడా సంబంధం లేదు. ఎందుకంటే సాయికృష్ణ ఏ పార్టీ కార్యకర్త కాదు. అది కేవలం అక్కడ ఉన్న పోలీసు వారికి సాయికృష్ణకి మధ్య జరిగిన సంఘటనగా దీన్ని చూసి ఒకవేళ దీనిలో సాయికృష్ణ నిజంగానే చంపడం జరిగింది, లాకప్లో టార్చర్ చేయడం జరిగింది, ఆయన శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయడం జరిగిందంటే కనుక దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా పోలీసు వారు దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాస్తవాలు నిజానిజాలు నిర్ధారించాలని మేము హోంమంత్రి గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ విషయంలో వైసీపీ ఎంటర్ అవడానికి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయడానికి వాళ్ళకి అసలు అర్హత లేదు. ఎందుకంటే గతంలో డైరెక్ట్గా పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే నేరాలకు పాల్పడ్డ చరిత్ర వాళ్ళది. నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నాయకుడి మీద కూడా చర్యలు తీసుకొని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వాళ్ళ కింద అంత నలుపు పెట్టుకుని వేరే సంఘటనను ఏదో కులాల పరంగా గొడవలు రేపేద్దాం, పార్టీ పరంగా దీన్ని గొడవలు క్రియేట్ చేద్దాం అనే ప్రయత్నం ఎవరైనా చేస్తే అలా చేసే ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సాయికృష్ణ విషయానికి వస్తే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అది ఇదని చాలా మంది పోస్టులు పెట్టడం నేను చూశాను. ఆ వయసులో కుర్రోళ్ళు చాలా చోట్ల రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు, అలాగే అది సినిమాల ప్రభావం కావచ్చు లేదా మరొక ప్రభావం కావచ్చు, అది సర్వసాధారణం సిటీస్లో. ఒకవేళ నిజంగా అతని మీద అన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఆయన్ని నిజంగా కొట్టి చంపడం జరిగితే కనుక అలా కొట్టి చంపిన ప్రతి ఒక్కరూ నేరస్తులేండి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైనా నేరం చేస్తే నిర్ధారించాల్సింది, శిక్షించాల్సింది కేవలం కోర్టులు మాత్రమే. ఇక ఆ హక్కు మరొకరు ఎవరికీ లేదు. ఇంకెవరో ఆ పని చేసినా కూడా చట్టాన్ని చేతిలో తీసుకున్న కారణంగా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి మహాసేన మీడియా నుంచి మేము కోరుకునేది కూడా హోంమంత్రి గారిని, డీజీపీ గారిని ఇమీడియట్గా దీనిలో ఉన్న వాస్తవాలు తేల్చండి. వైసీపీ అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళను కూడా కట్టడి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో ఎవరు బాధ్యులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో త్వరగా తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించడం ద్వారా ఆ తల్లికి న్యాయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. విజయవాడలో జరుగుతున్న గాదే సాయికృష్ణ విషయం మీ అందరికీ తెలుసు. ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చంపేశారని ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అయితే దీన్ని ఇమీడియట్గా వైసీపీ పొలిటికలైజ్ చేయడం కోసం, ఇది ప్రభుత్వం మీద నెట్టేయడానికి వాళ్ళ రాక్షస ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు. చంపేశారా ప్రమాదవశాత్తు చనిపోయాడు, అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఇట్స్ ఒక డెత్. బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్. ఆ సీఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? అయితే వైసీపీ దీన్ని గవర్నమెంట్కి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తుంది కాబట్టి కూటమి నుంచి కొద్దిమంది కార్యకర్తలు సాయికృష్ణకి నేర చరిత్ర ఉంది మరోటని కొద్దిమంది సోషల్ మీడియాలో సాయికృష్ణ క్యారెక్టర్ కోసం వాళ్ళు మాట్లాడడం కూడా గమనిస్తున్నాం. అయితే మీ అందరికీ హృదయపూర్వకంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిదీ రాజకీయం చేయొద్దు, ప్రతిదీ రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి అంటకట్టొద్దు. నిజంగా సాయికృష్ణని తీసుకెళ్లి పోలీసు వారు హింసించి కనీసం ఆయన బాడీ కూడా ఇవ్వకుండా ఖననం చేశారు అని
ఆ తల్లి మరియు వాళ్ళ బంధువులు ఆరోపించిందే నిజమైతే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సాయి కృష్ణ మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కులపరంగా జరిగింది కాదు. ఎందుకంటే ఈ నేరం ఆరోపింపబడుతున్న సిఐ గారిది సాయి కృష్ణది ఒకటే కులం. అలాగే సాయి కృష్ణ ఘటన పార్టీలకు కూడా సంబంధం లేదు. ఎందుకంటే సాయి కృష్ణ ఏ పార్టీ కార్యకర్త కాదు. అది కేవలం అక్కడ ఉన్న పోలీసు వారికి సాయి కృష్ణకి మధ్య జరిగిన సంఘటనగా దీన్ని చూసి ఒకవేళ దీనిలో సాయి కృష్ణ నిజంగానే చంపడం జరిగింది, లాకప్లో టార్చర్ చేయడం జరిగింది, ఆయన శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయడం జరిగిందంటే కనుక దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా పోలీసు వారు దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాస్తవాలు నిజానిజాలు నిర్ధారించాలని మేము హోంమంత్రి గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ విషయంలో వైసీపీ ఎంటర్ అవడానికి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయడానికి వాళ్ళకి అసలు అర్హత లేదు. ఎందుకంటే గతంలో డైరెక్ట్గా పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే నేరాలకు పాల్పడ్డ చరిత్ర వాళ్ళది. నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నాయకుడి మీద కూడా చర్యలు తీసుకొని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వాళ్ళ కింద అంత నలుపు పెట్టుకుని వేరే సంఘటనను ఏదో కులాల పరంగా గొడవలు రేపేద్దాం, పార్టీ పరంగా దీన్ని గొడవలు క్రియేట్ చేద్దాం అనే ప్రయత్నం ఎవరైనా చేస్తే అలా చేసే ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సాయి కృష్ణ విషయానికి వస్తే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అది ఇదని చాలా మంది పోస్టులు పెట్టడం నేను చూశాను. ఆ వయసులో కుర్రోళ్ళు చాలా చోట్ల 2 గ్రూపులుగా ఏర్పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు, అలాగే అది సినిమాల ప్రభావం కావచ్చు లేదా మరొక ప్రభావం కావచ్చు, అది సర్వసాధారణం సిటీస్లో. ఒకవేళ నిజంగా అతని మీద అన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఆయన్ని నిజంగా కొట్టి చంపడం జరిగితే కనుక అలా కొట్టి చంపిన ప్రతి ఒక్కరూ నేరస్తులేండి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైనా నేరం చేస్తే నిర్ధారించాల్సింది, శిక్షించాల్సింది కేవలం కోర్టులు మాత్రమే. ఇక హక్కు మరొకరు ఎవరికీ లేదు. ఇంకెవరో ఆ పని చేసినా కూడా చట్టాన్ని చేతిలో తీసుకున్న కారణంగా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి మహాసేన మీడియా నుంచి మేము కోరుకునేది కూడా హోంమంత్రి గారిని, డీజీపీ గారిని ఇమీడియట్గా దీనిలో ఉన్న వాస్తవాలు తేల్చండి. వైసీపీ అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళను కూడా కట్టడి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో ఎవరు బాధ్యులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో త్వరగా తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించడం ద్వారా ఆ తల్లికి న్యాయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. విజయవాడలో జరుగుతున్న గాదే సాయి కృష్ణ విషయం మీ అందరికీ తెలుసు. ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చంపేశారని ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. అయితే దీన్ని ఇమీడియట్గా వైసీపీ పొలిటికలైజ్ చేయడం కోసం, ఇది ప్రభుత్వం మీద నెట్టేయడానికి వాళ్ళ రాక్షస ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడు, అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఒక డెత్ బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. కష్టంగా శ్మశాన వాటికి తీసుకెళ్లారు. శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్. ఆ సీఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? అయితే వైసీపీ దీన్ని గవర్నమెంట్కి, ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి కూటమి నుంచి కొద్దిమంది కార్యకర్తలు సాయి కృష్ణకి నేర చరిత్ర ఉంది, మరోటని కొద్దిమంది సోషల్ మీడియాలో సాయి కృష్ణ క్యారెక్టర్ కోసం వాళ్ళు మాట్లాడడం కూడా గమనిస్తున్నాం. అయితే మీ అందరికీ హృదయపూర్వకంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిదీ రాజకీయం చేయొద్దు, ప్రతిదీ రాజకీయ పార్టీలకి, ప్రభుత్వానికి అంటకట్టొద్దు. నిజంగా సాయి కృష్ణని తీసుకెళ్లి పోలీసు వారు హింసించి కనీసం ఆయన బాడీ కూడా ఇవ్వకుండా ఖననం చేస్తారు అని ఆ తల్లి మరియు వాళ్ళ బంధువులు ఆరోపించిందే నిజమైతే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సాయి కృష్ణ మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కులపరంగా జరిగింది కాదు. ఎందుకంటే ఈ నేరం ఆరోపింపబడుతున్న సిఐ గారిది, సాయి కృష్ణది ఒకటే కులం. అలాగే సాయి కృష్ణ ఘటన పార్టీలకు కూడా సంబంధం లేదు. ఎందుకంటే సాయి కృష్ణ ఏ పార్టీ కార్యకర్త కాదు. అది కేవలం అక్కడ ఉన్న పోలీసు వారికి సాయి కృష్ణకి మధ్య జరిగిన సంఘటనగా దీన్ని చూసి ఒకవేళ దీనిలో సాయి కృష్ణ నిజంగానే చంపడం జరిగింది, లాకప్లో టార్చర్ చేయడం జరిగింది, ఆయన శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయడం జరిగిందంటే కనుక దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా పోలీసు వారు దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాస్తవాలు నిజానిజాలు నిర్ధారించాలని మేము హోంమంత్రి గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ విషయంలో వైసీపీ ఎంటర్ అవడానికి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయడానికి వాళ్ళకి అసలు అర్హత లేదు. ఎందుకంటే గతంలో డైరెక్ట్గా పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే నేరాలకు పాల్పడ్డ చరిత్ర వాళ్ళది. నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నాయకుడి మీద కూడా చర్యలు తీసుకొని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వాళ్ళ కింద అంత నలుపు పెట్టుకుని వేరే సంఘటనను ఏదో కులాల పరంగా గొడవలు రేపేద్దాం, పార్టీ పరంగా దీన్ని గొడవలు క్రియేట్ చేద్దాం అనే
ప్రయత్నం ఎవరైనా చేస్తే అలా చేసే ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సాయి కృష్ణ విషయానికి వస్తే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అది ఇదని చాలా మంది పోస్టులు పెట్టడం నేను చూశాను. ఆ వయసులో కుర్రోళ్ళు చాలా చోట్ల 2 గ్రూపులుగా ఏర్పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు, అలాగే అది సినిమాల ప్రభావం కావచ్చు లేదా మరొక ప్రభావం కావచ్చు, అది సర్వసాధారణం సిటీస్లో. ఒకవేళ నిజంగా అతని మీద అన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఆయన్ని నిజంగా కొట్టి చంపడం జరిగితే కనుక అలా కొట్టి చంపిన ప్రతి ఒక్కరూ నేరస్తులేండి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైనా నేరం చేస్తే నిర్ధారించాల్సింది, శిక్షించాల్సింది కేవలం కోర్టులు మాత్రమే. ఇక ఆ హక్కు మరొకరు ఎవరికీ లేదు. ఇంకెవరో ఆ పని చేసినా కూడా చట్టాన్ని చేతిలో తీసుకున్న కారణంగా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి మహాసేన మీడియా నుంచి మేము కోరుకునేది కూడా హోంమంత్రి గారిని, డీజీపీ గారిని ఇమీడియట్గా దీనిలో ఉన్న వాస్తవాలు తేల్చండి. వైసీపీ అల్లర్లు రేపే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో ఎవరు బాధ్యులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో త్వరగా తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించడం ద్వారా ఆ తల్లికి న్యాయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.